హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృషాస్ వరల్డ్ అండ్ దిస్ ఇస్ ప్రియాంక. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే రీసెంట్గానే మేము మా పాపకి అక్షరాభ్యాసం చేయించాము. దానికి సంబంధించిన వీడియోని. మా పాప అక్షరాభ్యాసం వచ్చేసి మేము వర్గల్లోని సరస్వతి మాత టెంపుల్లో చేయించుకున్నాము. ఈ గుడి అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఒక సరస్వతి మాతే కాదు, చాలా రకరకాల గుళ్ళు అయితే ఉన్నాయి. గుడి కూడా చాలా పెద్దగా ఉంది, చాలా విశాలంగా ఉంది. గుడి అంతా కూడా మంచిగా కొండ పైన ఉంది, చాలా ఎత్తులో ఉంటుంది. సో మనకి ఇక్కడ సరస్వతి మాత పూజ వచ్చేసి అక్షరాభ్యాసం చేయించేది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఐ థింక్ 20 రూపీస్ టికెట్ అలా ఉంటుంది. లిఫ్ట్ యూజ్ చేసుకోవడం బెటర్. సో ఇదంతా కూడా గుడి లోపల. తన స్లేట్స్ తనే పట్టుకుంటా అని లిఫ్ట్ వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడైతే మేము అక్షరాభ్యాసం చేయించుకోవడానికి అయితే గుడి లోపలికి వచ్చేసాము. ఇక్కడ బ్యాచెస్ వైజ్గా అయితే చేపిస్తారు. ఒక బ్యాచ్లో ఒక 50 to 60 మెంబర్స్ అలా ఉంటారు. అక్షరాభ్యాసానికి సంబంధించి ఒక టికెట్ అయితే తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. వెళ్ళిపోయాక వాళ్ళన్నీ చూస్తారు, మన దగ్గర అన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసి అంతా సర్దుతారు. ఒక మనిషి అయితే ఉంటాడు ఇక్కడ. ఇలా బ్యాచ్ చేశారు, స్టార్ట్ చేస్తారు.
ఫైనల్గా అయితే మా పాపది అక్షరాభ్యాసం కంప్లీట్ చేసేసుకొని అక్కడే అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే కిందికి వచ్చేస్తున్నాం. కిందికి వచ్చేప్పటికి ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే కనిపించింది. ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ తీస్తున్నారు. చాలా ఎత్తులో చాలా బాగుంది. చుట్టూ ఇలా వాటర్ పడుతూ మేము కూడా ఒక ఫోటో అయితే తీసేసుకొని కిందికి వచ్చాము. చెప్పాను కదా ఇక్కడ ఒక అమ్మవారి గుడే కాకుండా చాలా రకరకాల దేవాలయాలు ఉన్నాయని. ఇందులోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము, అలాగే శనీశ్వర ఆలయము, ఇలా రకరకాల గుళ్ళు అయితే ఉన్నాయి. వాటన్నిటిలోనూ దర్శనం చేసుకుంటూ అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉంటారంట. సో అలాగే మాకు కూడా అక్కడ ఒక టికెట్ అయితే ఇచ్చారు. టికెట్ తీసుకొని అక్కడే భోజనం చేసుకొని వచ్చాము. ఎవరైతే అక్కడ అన్నదానానికి సంబంధించి డొనేషన్ ఎవరైనా ఇస్తే వాళ్ళకి ఇలాగా స్వామివారికి సంబంధించిన ఒక గోవింద నామాల బుక్ అయితే ఇచ్చారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవింద నామాల బుక్, అందులోనే క్యాలెండర్ లాగా ఉంది. అలాగే ఇలా సరస్వతి మాతకు సంబంధించి ఉన్న ఒక బుక్ అయితే ఇచ్చారు ఎంటీది. ఇలా ఒక కవర్ అయితే ఇచ్చారు. ఇది ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి అని చెప్పారు. ఇందులో అయితే స్వామివారికి సంబంధించిన మాకు కుంకుమ ఇచ్చారు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుంకుమ వచ్చింది. అలాగే కొద్దిగా అక్షంతలు ఉన్నాయి. అలాగే కొద్దిగా ప్రసాదం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.